friends, welcome to our channel Way. Before starting our program, let me ask you some questions. Is it your handwriting bad? Are you scoring fewer marks in exams due to bad handwriting? Your handwriting not at all improved though practiced many handwriting books? Is it your handwriting very slow? Do you want to write faster? Do you know handwriting controls our mind? Do you know handwriting connects our mind and body? Do you know handwriting controls our emotions? Is there any solution for these questions? Yes, I have a simple and great solution for all these questions by leading handwriting expert in India, Mr. Ponnuri Gopie Krishna. He had achieved more than 10 years of experience in teaching good handwriting. Conducted many workshops in more than 1800 educational institutions throughout and taught good handwriting to more than 3,75,000 people successfully. His intention to take this good handwriting awareness program to more than 1 crore people. Let us hear his suggestions and tips about his mission, Good Handwriting for All, in his own words. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వే ఛానల్ ద్వారా గుడ్ హ్యాండ్ రైటింగ్ని ఏ విధంగా నేర్చుకోబోతున్నామో తెలుసుకుందాము. ప్రస్తుతం గుడ్ హ్యాండ్ రైటింగ్ అంతరించిపోతుందేమో అని ఆందోళన చెందుతూ దానిపై అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రొటెక్ట్ చేయాలి అనేది నా యొక్క ఇంటెన్షన్. గుడ్ హ్యాండ్ రైటింగ్ మన వర్క్లోంచి కాన్సన్ట్రేషన్ మరియు రియల్ లైఫ్ని తెలియజేస్తుంది. గుడ్ హ్యాండ్ రైటింగ్ మంచి ఇన్స్పిరేషన్ కలిగించి కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసి గుడ్ రీడింగ్ అండ్ లెర్నింగ్ హెల్ప్ చేస్తుంది. మన ఎగ్జామ్స్ ఇప్పటికీ రైటింగ్ని ఫాలో అవడం వల్ల మన ఎడ్యుకేషన్లో చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. గుడ్ హ్యాండ్ రైటింగ్ మంచి కాన్ఫిడెన్స్ డెవలప్ చేసి ఎగ్జామ్స్ని చక్కగా రాసే స్కిల్స్తో పాటు ఏ పని అయినా యాక్టివ్ అండ్ ఓపెన్ మైండ్తో చేయడానికి హెల్ప్ చేస్తుంది. స్టూడెంట్స్ హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాయడం నేర్చుకోకపోతే సరిగ్గా రాయలేక ఇబ్బంది పడి బ్యాడ్ అండ్ అన్ప్రెడిక్టబుల్ రైటింగ్ రాస్తుంటారు. అందువల్ల ఓన్ వర్డ్స్ కూడా చదవలేక ఇబ్బంది పడి మిస్టేక్స్ని రికగ్నైజ్ చేయడంలో ఫెయిల్ అయ్యి కాన్ఫిడెన్స్ని కోల్పోయి ఎడ్యుకేషన్లో వెనుకబడుతున్నారు. అందువల్ల గుడ్ హ్యాండ్ రైటింగ్ రాయలేక ఎగ్జామ్స్లో మంచి స్కోర్ చేయలేకపోతున్నారు. ప్రత్యేకించి రిటర్న్ ఎగ్జామ్స్లో టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. ఇది ప్రొఫెషనల్ వర్క్స్లో రిటర్న్ వర్క్స్ పై ఎస్టిమేషన్ మరియు అసెస్మెంట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎగ్జామ్స్ రాసేవారు ఇచ్చిన టైంలో కంప్లీట్ చేయాలి, అంటే స్పీడ్గా రాయాలి. చదువును కొనసాగిస్తున్న స్టూడెంట్స్ ఎగ్జామ్స్లో ప్రతి మార్కు చాలా అవసరం. ఏ ఒక్క స్టూడెంట్ కూడా గుడ్ హ్యాండ్ రైటింగ్ లేక ఒక మార్క్ కూడా లాస్ అవ్వకూడదు అని, నా హ్యాండ్ రైటింగ్ ఏమాత్రం బాగోలేదని బాధపడే వారి కోసము మరియు స్పీడ్గా రాయాలి అనుకునే వారి కోసం అది తక్కువ టైంలో నేర్చుకొని స్పీడ్గా రాయగలిగే గుడ్ హ్యాండ్ రైటింగ్ని గత 10 సంవత్సరాల్లో 3,70,000 మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్తో ఎంతో రీసెర్చ్ చేసి 10 కోట్ల మందికి పైగా ఈ గుడ్ హ్యాండ్ రైటింగ్ ఫర్ ఆల్ అనే కార్యక్రమమును తీసుకువెళ్ళాలి అనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేసిన మంచి ప్రోగ్రామ్ ఇది. గుడ్ రీసెర్చ్ మరియు ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కండక్ట్ చేసిన క్లాస్ యొక్క ఎక్స్పీరియన్స్తో చాలా ఈజీ న్యూ టెక్నిక్స్తో 6 రూల్స్ని పరిచయం చేస్తున్నాను. దీనివల్ల పర్మనెంట్ గుడ్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్కి హెల్ప్ చేస్తుంది. ఈ వీడియోస్లో నేను కొన్ని గ్రాఫలాజికల్ టెక్నిక్స్ను కవర్ చేయడానికి ప్రయత్నించాను. ఇది మన వర్క్స్లో మార్పును తీసుకొచ్చి మన మనసును మంచి మార్గం వైపు నడిపించడమే కాకుండా మన ఎమోషన్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ వీడియోలో చెప్పిన ప్రకారం డైలీ షెడ్యూల్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైనా 10 to 15 minutes ప్రాక్టీస్తో ల్యూసిడా స్టైల్ అంటే స్ప్లిట్ హ్యాండ్ రైటింగ్ కానీ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ కానీ చక్కగా నేర్చుకోవచ్చు. ఎన్నో కాపీ రైటింగ్ బుక్స్ ప్రాక్టీస్ చేసిన మంచిగా మారిన హ్యాండ్ రైటింగ్ సైతం కేవలం 5 days నేర్చుకోవచ్చు. 10 years నుండి అబోవ్ ఏజ్ వారు ఎవరైనా ఈ వీడియోస్ ద్వారా చక్కగా హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోల్లో ఇప్పటికీ చిన్నపిల్లల నుండి పెద్దవారి దాకా
మన లైఫ్లో హ్యాండ్ రైటింగ్ ఎంత ముఖ్యమో తెలుసుకున్నారని భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు లెటర్ యొక్క అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోవర్ జోన్ యొక్క లెటర్ యొక్క పర్ఫెక్ట్ సైజ్ ఎట్లా రాయాలో తెలియజేస్తాను. Please like, subscribe and press bell icon for our next part video updates. If possible, share our videos by different social media like WhatsApp, Facebook, Instagram, Twitter and support our cause to reach 1 crore people and make our project Good Handwriting for All great success. Thank you friends. Meet you in next video. All the best.